ప్రభునామములో అందరూ కూడా మనమందరం కూడా ఒక అద్భుతమైన చివరి పరిశుద్ధ పండగ ఏప్రిల్ మాసంలో ఒక 4వ ఆదివారం మనమందరం కూడా దేవుని స్తుతించి ఆరాధించడానికి, పాటలు పాడుకోవడానికి, దేవుని మహింపరచడానికి, అలాగే జీవాహారం వహించడానికి ప్రభు మనకి ఇచ్చే అద్భుతమైన సమయాన్ని బట్టి మనమందరం ఒకసారి చేతిగా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వాక్యం ధ్యానం చేసుకుందాం. ఈ శుభదినం ముందు మనం అందరం కూడా గాడ్స్ విజన్ మన పట్ల, మానవుని పట్ల దేవుని యొక్క దర్శనం ఏమైందో చాలా జాగ్రత్తగా విందాం. మానవుని పట్ల దేవుని యొక్క దర్శనం. ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తుంటే కరోనా విజృంభించి యావత్ ప్రపంచంలో దాదాపుగా 210 దేశాలను చుట్టుముట్టి ప్రతి దినం కూడా వందలాదిగా వేలాదిగా జన హతమార్చడం కళ్ళారా చూస్తున్నాం. ప్రభు సర్వంతర్యామి, నేను అల్ఫా ఒమేగా అని చెప్పారు. ఆది నేనే, అంతం నేనే, ఆద్యంతము నేనే, మొదటి వాడను కడుపుడి వాడను, ఇదిగో మృతులైన కానీ సదాకాలం జీవించున్నానని పరలోకములో మహిమలో మన పితరులైన అపోస్తులైన యోహానుతో చెప్పిన వాటిని జ్ఞాపకం చేసుకున్నాం. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు నా స్వాధీనమందు ఉన్నది. చాలా విషయాలు చెప్పాడు ప్రభు. యేసుక్రీస్తు వారికి సేవకుడిగా, శిష్యుడిగా నేను గ్రహించిన విషయాలు దేవునికి తెలియకుండా కరోనా వైరస్ లేదు. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతున్న విషయాన్ని నేను గ్రహించలేకపోతున్నాను. ఈ భూలోకంలో మహాపరిశుద్ధులు ఉన్నారు, దేవునికి ప్రియులు ఉన్నారు, దేవునికి ఇష్టలున్నారు. దావీదు మహారాజు వారి దైవ హృదయానుసారం దేవుని చిత్రం వారు చాలా మంది ఉన్నారు. కానీ మరి ఎందుకో నాకు తెలియదు, నేను గ్రహించలేకపోతున్నాను. కానీ కరోనా వైరస్ గురించి దేవుడు ఎవరికి కూడా బయలుపరచలేదు. ఇప్పుడు బయలుపరచలేము నాకు తెలియదు, కానీ ఎవరు కూడా దేవుని చిత్రాన్ని గురించి చెప్పలేకపోతున్నారు. మామూలుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఏం గ్రహిస్తున్నామంటే, సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమ అనుకుంటాం. ప్రభు తన సంఘాన్ని తీసుకెళ్ళిన తర్వాత, అనగా రహస్యాలు అక్కడ తర్వాత భూలోకములో 7 సంవత్సరాలు సంఘం ఎత్తబడిన 7 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మామూలుగా నడుస్తూ ఉంటుంది. సంఘం మామూలుగా నడుస్తూ ఉంటుంది. ఆ యొక్క 3వ సంవత్సరం 2వ భాగంలో ఆ యొక్క కంచె క్రీస్తు, నేనే క్రీస్తునని దర్శనంలో తను తాను ప్రకటించుకొని తన ఆరాధన చేయండి, నన్ను పూజించమని చెప్పిన సమయం నుండి ఇక భయంకరమైన శ్రమను ప్రారంభించాలని దేవుని వాక్యం గ్రహిస్తున్నాం. అలా రాయబడి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తుంటే సంఘం ఎత్తబడక ముందే, సంఘం ఎత్తబడలేదు కదా, అది సత్యమే. చాలా పిక్చర్స్ చూస్తూ ఉంటాం మనం. అనేక మంది దైవజనులు చాలా పిక్చర్స్ ఇస్తూ ఉన్నారు కదా, క్లిప్పింగ్స్ ఇస్తున్నారు. ర్యాప్చర్, కొంతమంది పైకి వెళ్ళిపోవటం, కొంతమంది వస్తూ ఉంటాం. మనం చాలా చూస్తాం. ఒక తల్లి తన చిన్న బిడ్డలో మామూలుగా చిన్న బేబీ బాక్స్లో నడిపిస్తుండగా సన్నగా బిడ్డకు మైమైపోయింది. వెరీ ఇస్ మై బేబీ, వెరీ ఇస్ మై బేబీ ట్రై చేస్తే ఏడుస్తూ ఉంటాం. అంటే ఏంటన్నమాట, చిన్న బిడ్డ వెళ్ళిపోయాడు, ర్యాప్చర్ వెళ్ళిపోయాడు. వాక్యం రాయబడేది ఇద్దరు మనసు మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇవన్నీ విన్నాం. కాబట్టి దేవుని వాక్య ప్రకారం సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలు వస్తాయి అన్నట్టుగా దేవుని వాక్యంలో కొన్ని చోట్ల రాయబడింది. అయితే మనం చూస్తున్న సంఘం ఎత్తబడక ముందే, సంఘం ఎత్తబడింది సంగతికి మనందరం సాక్ష్యమే. ఇలాంటి మహాభయంకరమైన శ్రమలంటే మనం ఏ కాలంలో ఉన్నామో, ఏ సమయంలో ఉన్నామో పూర్తిగా అవగాహన కోల్పోతున్నాం. ఏది ఏమైనా ప్రభు యొక్క వాక్యం సత్యం. మార్క్స్ 12:37 వచ్చిన ప్రకారం ఆకాశం గతించిన, భూమి గతించిన, కానీ ఆ మాట ఏమాత్రం గతింపని ప్రభు చెప్పారు. ఆ వాక్యాన్ని మనం నమ్ముతున్నాం. రక్షణ పొందిన మనం అందరం నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి మీకు ఆయన చిత్తం ఎప్పుడు సంఘాన్ని తీసుకెళ్తాడో, ఎప్పుడు రహస్యాలు అక్కడ జరుగుతుందో, మనకి 7 ఏళ్ళ వివాహం మధ్యాకాశం పరదేశం ఎప్పుడు జరుగుతుందో, ఆ తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన ఎలా జరుగుతుందో, భూలోకం శ్రమలు, ఇవన్నీ కూడా రాయబడి నమ్ముతున్నాం. యెషయా ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం అని వస్తున్నాడు. కాబట్టి ఈ కూర్పు మనకు అర్థం కావట్లేదు. కానీ ఏది ముందో ఏది వెనకో రాయబడిన వాక్య ప్రకారము మనం అందరం గ్రహిస్తున్నాం. ప్రస్తుతం శ్రమలోనే ఉన్నాం.
వైరస్, కరోనా వైరస్ అనే ఒక భయంకరమైన తెగులు, బైబిల్లో చాలా తెగులు చూచాం. అలాగే పరిశుద్ధాత్మ కాలంలో కూడా చాలా తెగులు చూస్తున్నాం. ఎబోలా అని, న్యూమోనియా అని, బర్డ్ ఫ్లూ అని చాలా చూస్తున్నాం. వీటన్నిటి మించి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో ఒక భయంకరమైన కరోనా వైరస్ చూసి తలడిల్లిపోతున్నాం. అమెరికా గురించి భయపడుతున్నాం. యూరోప్లో అగ్రరాజ్యాలు, అలాగే ఆసియా ఖండంలో రష్యా, ఆస్ట్రేలియాలో కూడా, జపాన్లో కూడా అగ్రరాజ్యాలు, యజదినాల్లో మహామేధస్సు జ్ఞానము సంపాదించిన దేశాలు కూడా తల్లగిల్లిపోతాయి. ఎంతోమంది ఏంటేంటో మందులు కనుక్కున్నారు. అవన్నీ కూడా వారి తలంపులే కానీ ప్రభు గనక మాట చెప్తే సముద్రమును తుఫాను గాలిని అణిచివేసే ప్రభు ఒక మాట సరిస్తే చాలు. ఆ గొప్ప సత్యం మనకు ఆయన కానీ ప్రభు అనుకున్నారు, మనకు తెలియదు. సరే, మంచిది. ఆ విషయాన్ని వదిలేసేసి ఎదుర ముందు మానవుల పట్ల దేవునికి ఉద్దేశం చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు భూలోకంలో ఆదాముల కంటే ముందుగా సృష్టిలో దూతను ఏర్పాటు చేస్తున్నప్పుడు వారు కూడా దేవుని వ్యతిరేకించి ఇష్టానుసారంగా ప్రవర్తించినందున దేవుడు వారిని పాతాళంలో బంధించినట్టుగా క్రీస్తు సహోదరుని యోధ, అలాగే పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. వారందరూ ప్రస్తుతం పాతాళంలో దినములో బంధింపడుతున్నారు. ఆ తరువాత ప్రభు అయిన దేవుడు తన స్వరూపంలో పోలికలో నన్ను సృష్టించాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మన స్వరూపం మన పోలిక. ఆదికాండ మొట్టమొదటి అధ్యాయం 6 నాటి నుండి నేటి వరకు దేవుని యొక్క సంకల్పాన్ని గురించి, దేవుని యొక్క ఆలోచన గురించి మనం చెప్పుకుందాం. తొలి జంట అయిన ఆదాము హవ్వలు, మహిమా స్వరూపంలో దైవ సమానుకున్న ఆదాము హవ్వలు కూడా 100 సంవత్సరాలు గడిచిన తర్వాత తిరుగుబాటు చేసి పై నుండి పడద్రోబడిన ఘట సర్పం, గాలిలో ఉన్న వాయుమండలాధిపతి సర్పంలో ప్రవేశించి హవ్వను ఆదామును మోసం చేసి మాంసాల వారి భయంకరంగా ఏ విధంగా వారిని నష్టపరిచాడో దేవుని వాక్యం చూస్తున్నాం. అందులోనే వారందరూ కూడా మరి అభివృద్ధి చెంది ప్రభు చెప్పాడు. 1వ అధ్యాయం ఆది కాండములో చాలా స్పష్టంగా చెప్పాడు, ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమి నింపుడు. లేఖనము నెరవేరినట్లు ఆదాము విస్తరించి నోహు దాకా వచ్చారు. నోహు దినాల్లో ప్రభు చెప్పాడు, ఆది కాండం 7వ అధ్యాయం, ఈ తరములో నీవే నీతిమంతుడున్నావు కాబట్టి, నా దృష్టికి జల్లు పాపం విస్తరించింది కాబట్టి నేల మనుకులతో కూడా నేను వారిని నాశనం చేయబోతున్నాను. భూమిని దృశ్యమేమవుతున్నారు కాబట్టి నీ కొరకు, ఇంటి వారి కొరకు మాట సిద్ధపరచుకొని ప్రభు చెప్పిన మాట తెలుసు. చక్కగా ప్రేమించిన కొలతలతో, చిదిసారకు మరణంతో, ప్రభు ఇచ్చిన కొలతలతో మంచిగా నోహు తన కుమారులు నోహు భార్య కొరకు మంచిగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని దానిలో ప్రవేశించిన తర్వాత దేవుడు ఆకాశం యొక్క తూములు విప్పాడు. తద్వారా 40 దివారాత్రులు కురిసిన వర్షములో సమస్తం కూడా ఒక్క నోహు గోడలో ఉన్న ప్రాణులు, జీవులు తప్ప, కుటుంబం తప్ప అందరూ కూడా నీట నశించినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. 40 దివారాత్రులు. కాబట్టి నోహు జనపడే సమయంలో జనాభా ఎలా ఉన్నారంటే 80 లక్షల మంది ఉన్నట్టుగా ఒక దైవజనుడు కామెంటరీ రాస్తాడు. 80 లక్షలు. 7వ తరానికి అలాగే 6వ తరం అంతంలోకి 80 లక్షల మంది జనాభా ఉన్నారు. దేవుని వాక్యం రాయబడిన మాట నేను చెప్తున్నాను. 80 లక్షల్లో 80 మాత్రమే నోహు, తన భార్య, 3 కుమారులు, 3 వాళ్ళ నుంచి సెకండ్ జనరేషన్ మనం అందరం వచ్చాం. మొట్టమొదటి ఆదాము హవ్వలు వారు కొద్ది కాలం ఉన్నారు. 6వ తరం. 7వ తరంలో నోహు తరాన్ని మనం చూస్తున్నాం. వారి విస్తరించి అభివృద్ధి చెందారు. నాడు నుండి నేటి వరకు వారి సంతానం విడిపోయారు. కాబట్టి ప్రభువు మన పితరులు చేసిన అపరాధాన్ని బట్టి, పాపాన్ని బట్టి వారందరూ కూడా ఐగుప్తులో చెరలో ఉంచాడు. 400 సంవత్సరాలు చెరలో ఉంచారు. అబ్రహాం యొక్క సంతానం, అబ్రహాం దేవునితో సహవాసం చేస్తూ ఒక చిన్న తప్పిదం జరిగినప్పుడు, అది మనం చదువుకున్న ఆదికాండం 15వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, నీ యొక్క సంతానం తమది కాని ప్రదేశంలో 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు. వారి వీరిని శ్రమ పెడతారు, దుఃఖ పెడతారు, బాధ పెడతారు. ఆ తర్వాత నేనే వారిని విడిపించి మిక్కిలి ధనవంతులుగా వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొస్తాను, వాగ్దాన భూమిలో ప్రవేశపెడతానని ప్రభు చెప్పాడు. కాబట్టి వారిని విడిపించడానికి ప్రభువైన దేవుడు మోషేకు ప్రభుత్వం పుట్టిస్తాడు.
ఆ మోషే యొక్క వయసు 120 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఐగుప్తు రాజకుమారుడుగా ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు ఇత్రో ఇంట. ఇక మిగతా చివరి 40 సంవత్సరాలు అద్భుతమైన యాజకునిగా, అభిషేకం మీద రాజుగా మరలా ఐగుప్తులో తిరిగి వచ్చి చేతికరతో దేవుని చేతికలు తిరిగి వచ్చి చాచిన భావంతో మహాద్భుతమైన దేవుడు ప్రతి తెగుడు వారి మీద కనిపించినప్పుడు ఐగుప్తీయులు వణికి మోషే దేవుని ద్వారా పలకబడిన మాటలు నెరవేరినట్లు అద్భుతంగా యొక్క ఫరో ఐగుప్తీయులందరూ కూడా మన పితరుల హెబ్రీలను తరిమేశారు. వెళ్ళిపోండి మా దగ్గర వద్ద భయపడ్డారు. చివరి తెగులు తీసుకుని జ్యేష్ఠకు మన హతం చేసిన దేవుడు. సో భయపడి వారు వెళ్ళిపోయి మా దేశం మీరు ఉండొద్దని చెప్తూ దేవుడు చెప్పినట్టుగా మహాధనవంతులకు వచ్చారు. వారు బయటకు సమయంలో వారికి వెండి బంగారాలు తీసుకున్నారు. వారు వస్త్రాలు దోచుకున్నారంట. ఐగుప్తులు దోచుకున్నారనే వాక్యం రాయబడి ఆ విధంగా బయటకు వచ్చేసారు. దేవుడు తన ప్రవక్త అయిన మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి వారందరూ కూడా ఎదురుండుకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 3వ సంవత్సరం 3వ నెలలో ప్రభువైన యెహోవా దేవుడు మోషేను కొండెక్కి రమ్మన్నాడు. మోషేను కొండెక్కి రమ్మన్నాడు. చాలా అద్భుతమైన సందేశం. నిర్గమాకాండం 19వ అధ్యాయం చూస్తే మోషేను కొండెక్కిరా, నేను కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని విధులు చెప్తాను, నా ఉద్దేశానికి చెప్తాను, నా ఆలోచనకి చెప్తానప్పుడు మోషే ఒక్కడే మాత్రమే తన కొండెక్కి సినాయి పర్వతం ఎక్కాడు. సినాయి పర్వతం ఎక్కినప్పుడు ప్రభు చెప్తున్నాడు, కొన్ని విధులు చెప్తున్నాడు. అందులో మొట్టమొదటి విధి దేనికి ఉద్దేశించి జాగ్రత్త ఉందాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో దేవునికి ఉద్దేశాన్ని, దేవునికి ఆలోచన చాలా స్పష్టంగా వాక్యం నుండి మనం చూద్దాం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనంలో ప్రభు కొండకి వెళ్ళిన మోషేతో మాట్లాడే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. 19వ అధ్యాయం 4వ వచనం. నేను ఐగుప్తీయులకు ఏమి చేస్తున్నో ఇప్పుడు గద్ద రెక్కల మీద మోసి నా ఎదుగు ఎటు చేర్చుకుంటునో మీరు చూచారు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సంపాద్యంగా ఉన్నారు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజకులమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పము. ఇక ప్రభువైన దేవునికి సందేశం. ఐగుప్తు నుండి విడిపించిన జనాంగం దాదాపు 6 లక్షల కాల్బలం. వారందరూ కొండ కింద ఉన్నారు, సీనాయి కొండ కింద. మోషే మాత్రమే కొండెక్కాడు. ఎవ్వరు దాన్ని ముట్టకూడదు, తాగవద్దని చెప్పాడు. మహాభయంకరమైన ఉరుములతో, శబ్దాలతో, పిల్లల ధ్వనితో, సాంద్రమేఘంతో, బూరధ్వనితో ప్రభువైన యెహోవా దేవుడు పరమ నుండి కొండ మీద దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. చాలా భయంకరం. కాబట్టి ఇలా వచ్చేనాటికి ప్రభు ప్రజలందరూ సిద్ధపరచమన్నాడు, పరిశుద్ధపరచమని చెప్తున్నాడు. 3వ నాటికి మరి పరిశుద్ధపరచమని చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలు చాలా శ్రద్ధగా వినాలని చాలా స్పష్టంగా చెప్పారు. 19వ అధ్యాయం 9వ వచనంలో 19వ అధ్యాయం 9వ వచనం, యెహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక వచ్చినట్లు నేను కారు ముగ్గులలో ఎందుకు వచ్చిందని చెప్పాను. మోషే ప్రజల మాట యెహోవాతో చెప్పగా యెహోవా మోషేతో నీవు ప్రజల యుద్ధకు వెళ్ళి నేడును రేపున వారిని పరిశుద్ధపరచము, వారు తమ బట్టలు అందుకొని 3వ నాడికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. కాబట్టి ఆ విధంగా మోషే వెళ్ళి మనందరూ సిద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన 3 దినాలకు మనందరూ కూడా పరిశుద్ధపరచాలి. కాబట్టి దేవునికి ఉద్దేశము ఆయనకి జనాంగం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధ జనాంగంగా ఉండాలి. దేవుని పరిశుద్ధుడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాజైన ఉజ్జియా చనిపోయిన తర్వాత ప్రవక్త యెషయా అద్భుత దర్శనం చూస్తాడు కదా. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహామహిమతో నిండినదని గానపతి గణాలు భూలోకముందున్న ఆ యొక్క యెషయా విని ఆశ్చర్యపడి భయపడ్డాడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన చిరాంగమైన మనము ఆదామవన సంతానం మనమందరం నిత్యం పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. కారణం ఏంటంటే ఈ భూలోకంతో మన జీవితము ముగియదు.
ఈ భూలోకంలో మన జీవితం ముగియదు. భూలోకంలో మన జీవితము ఇంటి జీవితం వయసు నిర్ణయించాడు. 70-80 సంవత్సరాలే. ఆదర స్టెప్స్ ఉన్నాయి. మరలా ఇక చివరిగా దేవుని ఉద్దేశం మనమందరము రాజుని యాజకులుగా ప్రభువుతో పరలోకంలో యుగాయుగాలు ఆయనతో అంతం లేకుండా. ప్రభువు నాకు ఇచ్చిన దర్శన ప్రకారం ఎప్పుడు చెప్తా ఉంటాను. మనలో 2 మనుషులున్నారు. శరీర మనుషున్నాడు, తన వయసు 70-80 సంవత్సరాలు. ఆత్మీయ మనుషున్నాడు, ఇక ఆయన వయసుకి అంతమై. ప్రభు చెప్పాడు, నేను ఉన్నవాడు అన్నవాడు సదాకాలం ఉంటాను. ఆది నేనే, అంతం నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలం ముందు ఉండేవాడని నేనే. కాబట్టి మీరు నాతో సదాకాలం ఉండాలా. ప్రభు యొక్క ఆలోచన మనకు తెలియదు కానీ, దేవుని ఉద్దేశం మనకు తెలియదు కానీ, భూలోకంలో మన వయసు నిర్ణయించిన ప్రకారం 70-80. ఆ తర్వాత బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు బయటకు వస్తాడు. ఆత్మీయ పురుషుడు బయటకు వస్తాడు. తన క్రియలు బట్టి పరదేశం వెళ్ళిపోతాడు, ఇలా మతానికి వెళ్ళిపోతాడు. రహస్యరాకడలో దానికోసం మనం సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం రహస్యరాకడ సిద్ధంగా ఉన్నాం. ప్రభు అయిన దేవుడు మోషేని పిలిచినప్పుడు దాదాపుగా ఆ దినాలు మనం చూస్తుంటే, పాత నిబంధనలో ఆ దినాలు మనం చూస్తున్నప్పుడు చాలా వెనక అనేక సంవత్సరాలు, క్రీస్తుకు ముందు దినాలు అవన్నీ కూడా. క్రీస్తుకు ముందు దినాల్లో మనం ఉన్నాం. ఆ తర్వాత పేతురు పెద్దలు కూడా ప్రభుని యేసు స్వర్గీయ మాట చెప్తారు. కాబట్టి ప్రభుని దేవుడు మోషేతో చెప్పిన మాట మనం చూస్తుంటే, మీరందరూ కూడా నాకు యాజక సమూహమైన రూపంగా ఉండాలి. 19వ అధ్యాయం 4 వచ్చింది. నేను ఐగుప్తులకు ఏమి చేశానో, మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసేందుకు ఇంటికి చేర్చుకున్నాను. మీ కళ్ళంతా తెలిసివే. మన పితరులు మోషే ద్వారా దేవుడు చేయించిన మహాద్భుతమైన భయంకరమైన తెగుళ్ళు, 10 తెగుళ్ళు కళ్ళారా తెచ్చారు. మోషే దేవుని చేతి కర్రతో, మోషే దేవుని చేతి కర్రతో మానవాతీతంలో కార్యాలు చేశాడు. అవన్నీ మనకు తెలుసు కదా. మొట్టమొదటిగా నీటి రక్తముగా మార్చుట, చివరిగా ఐగుప్తు సంతానం అంతా తొలి సంతానం హతమైపోయారు. ఆశ్చర్యం ఏంటంటే, ఐగుప్తులు కొద్దిమంది నమ్మారు. ఐగుప్తులు కొద్దిమంది దేవుని నమ్మి, మోషేహరుని మాటలు నమ్మి, కొంతమంది వారు కూడా తమ గడపలకు గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకున్నారు, వరమందాలు పూసుకున్నారు. ఎవరు నమ్మి పూసుకున్నారో వారు ఐగుప్తులైనప్పటికీ కూడా సంహారులు వారి గృహాలకు వెళ్ళలేదు, వారి కుమారులు చంపలేదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలని ప్రభుని క్రీస్తు మనం చేస్తాం. అలాగే ఈ దినాల్లో కూడా ప్రభు ఎంతో మందికి చెప్తున్నాడు. తన శరీరాన్ని మనకి ఇచ్చాడు, తన రక్తాన్ని మనకి ఇచ్చాడు. కొత్త నిబంధన అనగా నా శరీరాన్ని భుజించి రక్తాన్ని సేవించేవారే నాతో పాటు యుగాయుగాలు జీవిస్తారు. మంచి దినం ముందు నేను వారిని లేపుదని ప్రభు చెప్పిన మాట వింటూ కూడా అనేక మంది నిర్లక్ష్యం చేస్తారు. కొంతమంది పరిశుద్ధత లేకుండా పూజిస్తున్నారు. వీరందరూ ప్రభు సన్నిధికి చేరడం చాలా కష్టం. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం, పరిశుద్ధ వాక్యంలో చూస్తున్నాం. ప్రభు మనతో చెప్తున్న వాళ్ళు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి నిర్గమకాండంలో 19వ అధ్యాయము 6వ వచనం చూస్తే, సమస్త భూమి నాదే కదా. అవును, మరి సమస్త భూమి దేవుంది. సమస్తమును వాక్కు ద్వారా నిర్మించిన దేవుడు సమస్తానికి ఆది సంహృతుడై ఉన్నాడు. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందని చెప్పు. కాబట్టి యాజకులకు ఉండాలి. మొట్టమొదటి కూడా దేవునికి ఉద్దేశం, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మనమందరం యాజకత్వం చేయాలి. భూలోక ప్రధాన యాజకుడు, రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి పాత నిబంధనలో 400 సంవత్సరాలు ఐగుప్తు చెరలో బానిసలుగా, దాసులుగా, దర్శనాంతరంగా ఇనుప కొలువులు కాల్చబడ్డారు. ప్రతి విధమైన పెద్ద పనులు చిన్న పనులకు వారే చేయాలి. ఐగుప్తులు వారిని ఏలేరు. ఐగుప్తులు వారిని పరిపాలన చేశారు. ఆత్మ శరీర సంబంధంగా వారు ఎంత చెరలో ఉన్నారని చెప్పడానికి వీలేదు. ఒకవేళ ఎవరైనా తిరుగుబాటు చేస్తారు, వారు అక్కడనే చనిపోయేవారు. చాలా ఘోరం, భయంకరం, మహాభయంకరం. వారు మొరపెట్టారట. దేవుడు ముందుగా చెప్పాడు, 4వ తరం వారు మళ్ళా తిరిగి వస్తారు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా అర్థం కాదని ప్రభు నామములను సేవకులుగా, శిష్యులుగా ధైర్యంగా చెప్తున్నారు. ఏ మాట కూడా తప్పివ్వరు. లూకాసు వార్త 1వ అధ్యాయం 37 కూడా
గాబ్రియలు చెప్తున్నాడు. కానీ మరి దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఎంతకం కాయదు. దేవుడు చెప్పిన ఏ మాట కూడా ఎంతకం కాలేదు. కరోనా వైరస్ దేవునికి తెలియకుండా లేదని అని సేవకునిగా శుభదినం నువ్వు చెప్తున్నాడు. ఆది ఆయనే, అంతం ఆయనే. మనం ప్రభువు నమ్ముకున్నాం. ప్రభు కూడా మనం నమ్ముకున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రభువుని పరిపూర్ణంగా నమ్ముకున్నాడు. దానియేలు పరిపూర్ణంగా నమ్ముకున్నాడు. రాణి అని ఎస్తేరు కూడా పరిపూర్ణంగా నమ్ముకున్నాడు. కాబట్టి మరణములో నుండి వారిని పిలిచాడు. మరణం అనగా అగ్నిగుండం. మరణం అనగా సమాధి కాదు. మన శరీరం మట్టిలో పోవడం కాదు. దట్ ఈస్ కామన్. పోయినా కానీ నువ్వు కొత్త నిబంధన శిష్యులు అయితే, శిష్యురాలు అయితే సమాధి నుంచి బయటకు వస్తాం. ఆ విశ్వాసము, నిరీక్షణ మనకి లేకపోతే ఈ ఆరాధన జీవితం వ్యర్థమని ప్రభుయేశ్వరుని సేవకులకు ధైర్యంగా చెప్తున్నాడు. ప్రభుయేసు రాబోతున్నాడు. తన దూతలను పంపించబోతున్నాడు. తన స్వాస్థ్యమైన జనాంగాన్ని, యాజకులు, రాజులను, యాజక సమూహాన్ని చూసిన వారందరూ కూడా తీసుకెళ్ళి దానికి పరలోకుడి ప్రభు అయిన క్రీస్తు వచ్చాకాశానికి వస్తాడు. దూతలకు భూలోకానికి పంపించిన వారందరూ కూడా, పరిశుద్ధులందరూ కూడా మేఘాల మీద నిమిషంలో రేపపాటులో తీసుకువెళ్ళేది అగత్యం, అగత్యం, అగత్యం. ప్రభువుని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చాలాసార్లు చెప్పారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఏం చెప్తున్నారు? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడి అనేక హింసలు, శ్రమలు పొంది, సిలువ వేయబడి, చంపబడి, సమాధిలో ఉంచబడి 3వ దినం ముందు లేచిన అగత్యమని ప్రభు తన శిష్యులకు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో పలుసార్లు చెప్పినప్పటికీ కూడా ఒక్కరి చెవుల్లో కూడా ఈ మాట నాటబడ్డాయి. ప్రభువుని యేసుక్రీస్తు వారికి శిష్యునిగా, సేవకునిగా ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మన చెవుల్లో నాటబడాలి. ఆ దినాలు వేరు, ఈ దినాలు వేరు. మంచి దినాల్లో పరిశుద్ధాత్మాభిషేకం పొంది రాజుల, యాజకులుగా సంచారం చేసిన మన చెవుల్లో ఈ ఆత్మీయ మాటలు, జీవము, ఆత్మగల మాటలు నాటబడకపోతే రహస్య రాకుడు ఏ విధంగా మనం ఎత్తబడగలం? ప్రశ్న. సో ఇక రహస్య రాకుడు మనం ఎత్తబడాలంటే నిశ్చయంగా మాట మన హృదయంలో, మన ఆత్మీయ చెవుల్లో నాటబడి, మన హృదయంలో భద్రపరచబడి రాకడ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభు వస్తాడు, మధ్యాకాశం వరకు వస్తాడు. కానీ నూతన భూలోకాలు 2వ రాకడలో అప్పుడు ప్రభు చెప్పారు, నేనే పునరుద్ధానము, నేనే జీవం. నా యందు విశ్వాసం ఉంచు వారు సమాధుల్లో బయటకు వస్తారు, సజీవులు కూడా బయటకు వస్తారు. నా యందు విశ్వాసం ఉంచే వారు మరి ఎన్నడూ చనిపోయిన వారు నమ్ముచున్నావా అన్నప్పుడు నమ్ముచున్నాను అంత కానీ తనకు సత్యం తెలుసు. శిష్యులమైన మనము, శిష్యార్థమైన మనము, రాజులు ఉన్న మనమందరం కూడా నమ్ముతున్నాం. ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నామంటే మనం ఒంటిగానే మన అంతరంగంలో, మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో చక్కగా సుఖనివాసం చేస్తూ మనం నడిపిస్తున్నాడు. రోమాపత్రిక 8:14 పౌలు చెప్తున్నాడు. పౌలు సామాన్యమైన మాట చెప్పలేదు. నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకుంటున్నాను, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నా మాట ప్రకారం నడుని ప్రభు చెప్తున్నాడు. నా కొరకు జీవ కిరీటం ఉంచబడినది. నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, సావైతల ఎన్నో మాటలు చెప్పాడు. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును, తెలియక అవిశ్వాసం ద్వారా పాపం చేసిన చెప్పిన ఆ యొక్క సౌలు పౌలుగా మారిన తర్వాత చాలా అనేక విషయాలు, మరుగైన విషయాలు ప్రభు తన ఆత్మ ద్వారా మన పితరులైన పౌలుకు బయలుపరిచిన విషయాలు చాలా స్పష్టంగా చెప్తున్నారు. నీ వాక్యమే సత్యమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు చివరి రాత్రి తన భౌతిక శరీర సంబంధంగా ఉన్నప్పుడు చివరి రాత్రి గెత్సేమనే తోటలో 17 యోహాను సువార్తలో నీ వాక్యమే సత్యము, నీ వాక్యము ద్వారా ప్రతిష్ఠించమని చెప్పే మాటలు మనం ఎల్లప్పుడు భద్రంగా ఉండాలని ప్రభువునాలు మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిశ్చయంగా దూతలను పంపిస్తాడు. పరిశుద్ధపరచబడిన వారందరూ కూడా నిమిషం పాటు వెళ్ళిపోతారు. నేను మరొక సంగతి జ్ఞాపకం చేద్దాం అనుకున్నాను. ప్రభువైన దేవుడు ఒట్టి మట్టితో ఆదాము చేయలేదు, లేదా మొత్తం జీవాత్మతో ఆదాము చేయలేదు. ఆదాములో మన్ను ఉన్నది, ఆదాములో జీవాత్మ. ఆదామును తీయబడిన హవ్వ, పురుషుడు స్త్రీ పండ్లు తిన్నారు.
దైవ సంకల్పం అది. చాలామంది అంటారు, ఎందుకు పండ్లు తినాలా, పండ్లు తినప్పుడు దేవుడు ఆపవచ్చు కదా అంటారు. వారి పాపం ప్రకృతి సంబంధం, శరీర సంబంధం, వారి దేవుని వాక్యం వారి కోసం ప్రార్థన చేద్దాం. మనమైతే వాటిని గ్రహించాం, మనకైతే దేవుడు వాటి తన ఆత్మ ద్వారా బయలుపరిచి ఉన్నాడు. ప్రకృతి సంబంధులకు దేవుని ఆత్మ వెరితనంగా ఉంటే ఆత్మానుభవం చేతనే కానీ వారు గ్రహించలేరు. మనం గ్రహిస్తాం, నిజంగా మనం ధనియులం, అందుకే కావాలి. దావీదు మహారాజు 33వ కీర్తన 12వ వచనం రాస్తాడు, యెహోవా తమకు దేవుడిగా కలిగిన ధనియులు. మనం ధనియులం, ఎందుకంటే మన భవిష్యత్ మన చేతిలో ఉంది, మన భవిష్యత్ మన హృదయంలో ఉంది, మన భవిష్యత్ దేవుని వాక్యంలో ఉంది. మన భవిష్యత్ దేవుడే నేను ఉన్నావాడని చెప్తున్నాడు. ఆయన మనలో ఉంటే సహోదరుల సహోదరి, శిష్యుడ శిష్యుల, మనం ఆయన హృదయంలో ఉంటే, మనం ఆయన ఏకమై ఉంటే మనం ఆయనతో పాటు సదాకారం ఉంటాం. మళ్ళా జ్ఞాపకం చేస్తాను, భూలోకం వయసు 70 లేక 80 ఇంకా ఎక్కువ ఉంటే 100 ఏళ్ళు. దట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ us with him in heaven forever and ever. That is the substance of the word of God, the Holy Scripture. దేవునికి ఉద్దేశం, దేవుని ఆలోచన ఆయనతో పాటు యుగాయుగాలు జీవించాలి. అంత అయిపోయిందండి, అంత అయిపోయిందని అంటారు, కానీ వారు ఏమి మాట్లాడుతున్నారో వారికి తెలియని ప్రభావ వారికి క్షమించమని అట్టి వారి కొరికే కావాలి. మన భర్త రక్షకుడు ప్రభుని యేసు క్రీస్తు శిలువలో మొట్టమొదటి పలికాడు. అవును, ఏం కాలేదు, ప్రశ్న ఏం కాలేదు. ఇంకా ఫేస్ నెంబర్ 1లో ఉన్నాం మనం, మొట్టమొదటి దశలో ఉన్నాం మనం దశలో ఉన్నాం. ఇంకా దశలతో మనకు మాట జ్ఞాపకం వస్తుంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ప్రేమించి మన కొరకు దేవుడు పథకం సిద్ధపరిచాడు. ఆయనతో పాటు యుగాయుగాలు ఉంటారు. అందులో ఫస్ట్ పార్ట్ నిర్ణయించాడు, సెకండ్ పార్ట్ పిలిచాడు, థర్డ్ పార్ట్ నీతిమంతులుగా తెలుస్తున్నాడు, ఫైనల్లీ మహింపరిచాడు. ఆదాము ఏ మహిమను కోల్పోయారో అది మనం ఇవ్వడానికి దేవుడు ఇక 4 స్టెప్పుల్లో తన ప్రణాళికను సిద్ధపరిచాడు, రూపొందించాడు. నంబర్ 1 దాటిపోయాము, నంబర్ 2 దాటిపోయాము. 3లో చివరి భాగంలో ఉన్న ఏ క్షణమైన ప్రభు యొక్క రహస్య రాక జరిగినప్పుడు అక 4వ రిమైనింగ్ 4th సబ్జెక్ట్ విల్ హ్యాపెన్. అనగా క్షణంలో మనం అందరం కూడా మహిమగా మార్చబడతాం. క్షణంలోని ఆదామును ఏ విధంగా రూపాంతరం చెంది మహిమలోని మట్టివారయ్యారో వారికి జన్మించిన మనమందరము మట్టివారమైన మనము, దిగంబరమైన మనమందరం ఆ క్షణములో రహస్యాల క్షణములో ఉన్న పాటును ఆయన పోలి ఉంటాం. గొప్ప సత్యం గ్రహించాడు ప్రభు. నాలుగు చేస్తున్నాడు, దేవుడు మనం విడిచిపెట్టాడు. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి సహోదర సహోదరి, వాక్యం నీకు శ్రద్ధగా ఆలకించి వాక్యానుసారంగా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, వాక్యంగా మాట్లాడి నిశ్చయంగా నువ్వు సిద్ధపరచు. ఇక 2వ వాటి మనం చూస్తున్నప్పుడు పేతురు రాసిన మొట్టమొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం గురించి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరము తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అన్నారు. నిర్గమ కాండములో ప్రభుని యెహోవా మోషే ద్వారా తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. సమస్త భూమి నాదే, మీరందరూ నాకు యాజకమైన జనాంగం. శరీర సంబంధమైన చెర నుండి 400 సంవత్సరాల భయంకరమైన చెర నుండి విడిపించబడిన ఎబ్రీ సంతానం దేవుని బిడ్డలకు ప్రభైన దేవుని వర్తమానం పంపాడు సినాయి కొండ మీద మోషే ద్వారా. మీరు నాకు యాజక రూపంగా ఉండాలి. నా సొత్తు మీరు చాలా స్పష్టంగా నేను విడిపించాను. ఐగుప్తులో మీ కేకలు విన్నా, మీ ఏడుపు విన్నాను, మీ కన్నీరు చూశాను, ఆ ఇబ్బంది కొలుపులో మీకు శ్రమలన్నీ చూశాను. కాబట్టి నేను దిగి వచ్చాను, విడిపించాను. మీరు శ్రద్ధగా నా మాట వినండి, పరిశుద్ధులుగా ఉండాలా. నేను పరిశుద్ధులు కాబట్టి మీ సమస్త ప్రవర్తన పరిశుద్ధులుగా ఉండాలా. నాతో పాటు యుగాన్ని జీవించాలని ప్రభు చెప్పి తీసుకున్నాం. అది సెకండ్ స్టెప్, సెకండ్ ఫేజ్ మనం వచ్చినప్పటికీ శరీర సంబంధమైన చెర నుంచి విడిపించబడ్డా ఇప్పుడు మనకి ఏమి లేవు. అయితే ప్రస్తుత విధానాల్లో కూడా కొన్ని దేశాల్లో ఇక భయంకరమైన శరీర సంబంధం చెర. ఉదాహరణకు నార్త్ కొరియాలో కిమ్ అనే అద్భుత వ్యక్తి నాడు, ఆయన చావు బ్రతుకున్నాడు, చనిపోయాడు నాకు తెలియదు. కానీ భయంకరమైన శ్రమ,
భయంకరమైన శ్రమలు అంటే శ్రమలు. ఐగుప్తులో మన పిల్లలు ఎలాంటి శ్రమలు పొందారో వాటికంటే ఇంకెక్కువ భూలోకులు బహుశా లాంటి శ్రమలు పొందుతున్న వారు ఎవరు లేరు. ఆయన చావు బ్రతుకులు ఉన్నాడు. ఒకవేళ చనిపోయాడు లేదు. తను చనిపోయిన తర్వాత తన సహోదరి మన యొక్క డిక్టేటర్షిప్గా ఆమె వల్ల సింహాసనము లెక్కపోతుంది. ఆమె ఇంకా కఠినంగా వ్యవహరిస్తుంది అనమాట. వారందరూ కూడా భయపడుతున్నారు. అమ్మో కిమ్మిలా ఉన్నాడు, ఆయన చెల్లి ఇంకా భయంకరమైనది కదా, ఎలా హింసిస్తున్నారు, ఎలా మారిపెట్టున్నారు, చాలా ఘోరం. ఎవరైనా తప్పు చేస్తే మన చెరసాల వేస్తారు. వారి యొక్క 2-3 తరాల చెరసాలను ఉండాలి, బయటకు అనుమతి లేదు. ప్రతి ఒక్కరు కూడా చాలా నిబంధనలు, ఆ దేశంలో నిబంధనలు ప్రపంచంలో ఎక్కడ నిబంధన ప్రతిరోజు వింటూ ఉంటారు. నిజంగా వారి కోసం మనం పెడతాం. నాకు ఎంతో భారం. నార్త్ కొరియా అది ఒక ప్రజాస్వామ్య దేశంగా మనం డిక్టేటర్షిప్ ఉండకూడదని నా హృదయం ఎప్పుడు కూడా ఎలా విశ్వాసం. మరి ప్రభు చేత చేస్తాను నాకు తెలియదు. ఎప్పుడు రోదనం కన్నీరే మాట గడగడ 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 మణిగిపోతాను. షూట్ చేయటమే భయంకర కుక్కకు ఆహారంగా పడేస్తారు. చాలా ఘోరం, హింసగా. వాళ్ళకి సెలవు దినం లేదు, బైబిల్ ఉండడానికి వీలు లేదు. 7 దినాలు పొందినాలి, 7 దినాలు పొందినాలి. ప్రతి ఒక్కరు పని చేయాలి. వీళ్ళ జన్మించిన వారందరూ కూడా వయసులాగా అందరూ కూడా మెంటరీ సైన్ అన్ని రూల్స్ అంటే అబ్బా ప్రపంచంతో వారికి సంబంధమే లేదు. టీవీ కానీ రేడియో న్యూస్ కానీ ఏమీ తెలియవాలి. ఇది ఒక లోకం. ఆ నాయకుడి వారందరూ కూడా ఇష్టానుసారం పరిపాలన చేస్తారు. ఇష్టమిక ఏమి చేస్తారో తెలియదు. అలాంటి భయంకర శ్రమ నుండి దేవుడు మన పిల్లలు విడిపించాడు. ఐగుప్తులో శరీర సంబంధం విడుదల పొందే కానీ ఆత్మ సంబంధం విడుదల లేదు. ఆత్మ సంబంధం విడుదల కావడానికి దేవుడు తన కుమారుడు పంపాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. వారి ప్రభువు యేసు క్రీస్తు భూలోకంలో జన్మించి మన కొరకు అనేక శ్రమలు పొంది, హింసలు పొంది, బాధలు పొంది, కొట్టబడి, భయంకరంగా సిలువ వేయబడి చనిపోయాడు. ఒక పాపను మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లని ఎవరి గురించి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు. ఆ గొర్రె పిల్ల మన రక్షకుడు. ఆయన చిందించిన రక్తం ద్వారా మనందరూ కూడా తండ్రి తోడుకున్నాడు. కాబట్టి పేతురు చెప్తాడు కదా, పేతురు రాసిన మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులను, యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. We are the treasure of God. We are not our own. Because తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని చంపి, ఆయన కుమారుని వధించి, ఆ వధింపడిన రక్తంతో రక్షణ పొందిన మనందరూ కొన్నారు. మనమందరము విలువ పెట్టి కొనబడేవారు. వెండి బంగారాలతో దేవుడు మనం కొనలేదు. మరి భూలోకంలో ఏ రూపంలో మనం కొనలేదు. కానీ తన ఏకైక కుమారుడు యేసు వధించాడు, ప్రజలకు అప్పగించాడు, ఇష్టానుసారంగా అప్పగించారు. కొట్టారు, తిట్టారు, గుమ్మ వేశారు, వెంట్రుకలు పెరికారు, దూషించారు. అబ్బా చాలా భయంకరమైన ఘోరమైన కార్యం. ప్రభు యేసుని చంపి, ఆయన శిలువ మీద చంపి, ఆ యొక్క రక్తం ద్వారా, ఆయన చెందించే రక్తం ద్వారా చంపారు. ఆయన చెందించే అమూల్యమైన రక్తం ద్వారా, నిర్దోషమైన నిష్కల్మషం రక్తం ద్వారా ప్రభు నన్ను, నా ఇంటి వారు, నేను నీ ఇంటి వారు, ప్రపంచంలో ద్వారా ఏర్పాటు చేస్తున్న వారందరినీ కొన్నాడు. వారి రాజులని యాజక సమూహం. కాబట్టి మొట్టమొదటి చెర ఐగుప్తు చెర, శరీర సంబంధమైన చెర బాహ్య పురుషుడికి. 2వ చెర ఆత్మ సంబంధమైన చెర అంతరంగ పురుషునికి. మనం స్వేచ్ఛగా ఇంతకుముందు సాతాను ఇష్టానుసారంగా పాపం చేయించాడు. వాడు మన హృదయంలో మనం భయంకరంగా దాసులుగా వాడుకున్నాడు. అంతరంగంలో వాడు ఏం చేయమంటే చేశాడు. ప్రభువు యేసు క్రీస్తు రక్తం ద్వారా మనం కొనబడి, కడగబడి, ఆయన మన హృదయంలో జన్మించి వాక్యం వినడం ద్వారా సత్యాన్ని గ్రహించి, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు నమ్మి బాప్తిసం పొంది, పరిశుద్ధాత్మను పొంది వారి మీద చేపట్టాం. ఏ సాతాను మనం జయించాడో, మనం ఓడించి మన ఇష్టానుసారంగా మనం వాడుకున్నాడు, వాడిని మనం జయించడానికి ప్రభు మనకి ఇచ్చిన అద్భుత లేఖనం. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. సాతాను లోకం అంటే సాతానే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ సాతాను జయిస్తారు. ఆ సాతాను జయించిన విశ్వాసము, సాతాను జయించిన విషయంలో అద్భుత విశ్వాసం మనకు కావాలి. ఆ విశ్వాసమే ప్రభువైన క్రీస్తు. కాబట్టి చివరిగా
మనకు లేఖనం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆ పెద్దలు నీవు ఈ గ్రంథము తీసుకుని దాని ముద్రను ఇప్పుడు యోగ్యుడము, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, అనగా పరలోకంలో గాయగాలు జీవించే వారందరిని కొని మా దేవునికి వారి పరిశుభ్ర రాజ్యముగాను యాజకులుగాను చేస్తే కనుక వారి భూలోకమందు ఎలుదురని గుర్తపడతారు. భూలోకంలో వెళ్తారు, బియ్యండి పరిపాలన వెళ్తారు. చాలా విషయాలు ఉన్నాయి. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి సేవకునిగా, శిష్యునిగా ప్రస్తుతం రక్త మాంసాలు ఉన్నారు. ప్రస్తుతం రక్త మాంసాలు ఉన్న రక్త మాంసంలో దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరమని అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 15వ అధ్యాయంలో రాస్తున్నాడు. ఒకవేళ రక్త మాంసం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటే మనం అందరం ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోయేవాళ్ళం. కుదరదు. రక్త మాంసాలు ఉన్నాం. ఆదాము ముట్టబడ మహిమలు ఉన్నారు, కానీ ఆజ్ఞాధిక్రమంలో రక్త మాంసాలు పెట్టేశారు. వారిని జన్మించిన రక్త మాంసాలు తిరిగి మరలా మనం మహిమగా మార్చబడాలి. దేవునికి ప్రణాళికలో నిర్ణయించాడు, తొలిచాడు, నీతిమంతులుగా తెలుస్తున్నాడు. చివరి విషయంలో మనమందరం కూడా మహిమగా మార్చబడతాం. సమాధుల్లో ఉన్నా బయటకు వస్తాం, సజీవులుగా ఉన్నా మార్చబడతాం. ఈ గొప్ప సత్యాన్ని నమ్మవలసిందిగా ప్రభువునాలని మనం చేస్తాం. ఆకాశం గతించు, భూమి గతించు, నా మాటలు ఏమాత్రం గతించవు. 13:30 ఖచ్చితంగా మనం మార్చబడతాం. నమ్మినా మార్చబడతాం, నమ్మకపోయినా మార్చబడతాం. లుకాసు 15వ అధ్యాయం మార్చబడ్డారు కదా. పేదవాడైన లాజరు కురుపులతో నిండిపోయి ఆకలికరం నుంచి లాజరు మహిమగా మార్చబడి పరదేశం వెళ్తే ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా తిని త్రాగి తన ఇష్టమైన ధనవంతులు ఏ విధంగా పాత్రలకు వెళ్ళి కేకలు వేస్తున్నాడు. యేసయ్య చెప్పిన మార్గం లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం. ప్రభు మాటలు అవునంటే అవును. కాబట్టి నిశ్చయంగా మనం అందరం కూడా ఏదో స్థలానికి వెళ్తాం. పరదేశం పరలోకానికి వెళ్తామా, పాతాళం పరలోకానికి వెళ్తామా, అది మన చేతుల్లో. ప్రభు చెప్తున్నాడు. సువార్త జరగకపోతే, యేసుక్రీస్తు మనం కొనకపోతే, యేసుక్రీస్తు రక్తం ద్వారా తండ్రి మనం కొనకపోతే, ఈ విషయాలు జరగకపోతే నాకు తెలియదు అని చెప్పచ్చు. కానీ మత్తయి సువార్త 24:14 ప్రభువు యేసు చెప్పాడు, ఈ రాజ్య సువార్త సకల జన సాక్షాత్మై లోకమంతయు ప్రకటింపబడును. అడు తర్వాత అంతం వచ్చాం, ఆది ఆయన అంతమైన. కాబట్టి తన వారిని తీసుకెళ్తాడు, తన గొర్రెలను తీసుకెళ్తాడు, తన మాట విన వారిని తీసుకెళ్తాడు. ఎవరైతే రాజుని యాజకునిగా మార్చబడ్డారో నన్ను తీసుకెళ్తారు. ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. మేఘాల మీద వేసే రాబోతున్నాడు. మధ్యాహ్నానికి వస్తాడు. భూలోకానికి వాడు మొట్టమొదటి చివరిసారి వస్తాడు. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయము 9-10 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మేఘారుడే వస్తున్నాడు. కడమూలం మగిన తర్వాత భూజనులు అందరూ చూస్తారు. ఆయన అందరూ చూస్తారు. ఆయన పొడిచిన వారు కూడా చూస్తారు. అందరూ రొమ్ము కొట్టుకుంటారు. అవును, ఆమె. కానీ మనకు పితరైన యోహాను అపోస్తలుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారికి రొమ్మును ఆనుకునే యోహాను ప్రభు ప్రియుడు కాబట్టి ఆయన భూలోకంలో సజీవుడు ఉన్నప్పుడే ఆయన యొక్క అంతరంగ పురుషుడు, ఆయనకు ఆత్మీయ పురుషుడు క్షేమంలో నుంచి వేరైపోయి పరలోకానికి వెళ్ళి ప్రభు పాదాల దగ్గర పడి ప్రభు ఆయన పుట్టిన తర్వాత లేచిన చక్కగా చక్కగా రాశాడు. ఆ విషయాలను తెలియజేస్తాను. తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని చంపి వధించి ఆ అమూల్యమైన రక్తం ద్వారా నన్ను, నా ఇంటి వారు, నిన్ను, నీ ఇంటి వారి, ప్రపంచం వారందరూ కూడా కోట్లాది పడ్డారు. వీరందరూ కూడా రాజులని యాజకులుగా దేవుడు పరిచయం చేయాలి, భూలోకంలో పరిచయం చేయాలి. మనమందరం కూడా ప్రయాణాలు చేయాలి. పరదేశ ప్రయాణం చేయాలా, పరలోక ప్రయాణం చేయాలి. మనము దేవుని యొక్క జ్ఞానం, మనము దేవుని యొక్క తలంపు, మనం దేవుని యొక్క ఆలోచన, మనం దేవుని యొక్క ఉద్దేశం. ఒక సహోదరుడు అడిగాడు, నన్ను గురించి నాకు అర్థం కావట్లేదు అన్నాడు. అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అన్నాడు. నేను చెప్పాను కదా, నీవు దేవుని యొక్క స్వరూపం, నీవు దేవుని ఆకారం, దేవుని పోలిక లేకని చెప్పాను. అంత మాత్రమే కాదు, దేవుడిని ఎందుకు సృష్టించారంటే తనతో పాటు యుగాయుగాలు జీవించాడు. అలా జీవించాలంటే ఇది మార్గం చెప్పాడు.
నువ్వు ఏం చెప్తానో ఏం అర్థం కాదు అన్నాడు. అర్థమవుతుంది వాక్యం చదువు ఆయనకి రమ్మని చెప్పాను. సో దేవుడు ఏదో భూలోకంలో ఒక 78 సంవత్సరాలు బతకడానికి చేయలేదు, కానీ బ్రతుకుతూ ఉండగా జీవాధిపతిని కలుసుకొని జీవిస్తూ ఆయనతో పాటు యుగాయుగాలు జీవించాలి. శరీర సంబంధంగా మనకి ఇచ్చిన వయసు 70 లేక 80 లేక 100. యేసుక్రీస్తు భూలోకంలో 33 కదా, చాలా లీస్ట్ మన ప్రాయంలోనే మన కొరకు హింసలు పొంది, శ్రమలు పొంది, వధింపబడి, చనిపోయి, సమాధి చేయబడి, 3వ దినము తాను చెప్పినట్టు తిరిగి లేచి ప్రలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వం దాసులే మన కోసం జ్ఞాపకం చేస్తున్నాం. జరగబోయే విషయాలు మనం కూడా వెళ్ళిపోతున్నాం. ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర. యేసు గారు చక్కని పాట చేశారు. అందరూ పాడతారు కానీ కొందరికి పాట చెందదు. ఉన్నత పిలుపు ప్రభువైన దేవుడు మనం ఉన్నత పిలుపుతో పిలుస్తున్నాడు కాబట్టి మనం గ్రహించాడు. తండ్రి అయిన దేవుడు మళ్ళీ కొంటానికి కుమారుని యేసుని వధించాడు. ఎందుకు? రాజుని యాజకుడిగా ఉంటాడు కాబట్టి ఆయనకు ఉద్దేశం గ్రహిస్తున్నాం. మొట్టమొదటిగా నిర్గమాకాండములో శరీర సంబంధంగా విడుదల ఐగుప్తు నుండి, పేతురు రాసిన పత్రికలో ఆత్మ సంబంధం విడుదల, అంధకార సంబంధమైన అధికారంలో నుండి, సాతాను అధికారంలో నుండి మనమందరం వెలుపలకు వచ్చాం, వెలుగు రాజ్యంలోకి వచ్చాం. కాబట్టి మనమందరం కూడా భూలోకములో ఆయన గుణాతిశయంలో ప్రచురము చేయాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు గుణగణాలు, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రభావాన్ని, ఆయన ప్రేమను వర్ణించాలి. ఆయన మనం విడవలేని నిలబడలేదు సుమా మన కోసం జ్ఞాపకం చేస్తారు. ఎందుకనగా మనం ఆయన సొత్తు ఉన్నాం. శిరస్సు ప్రభు అయిన క్రీస్తు పరలోకం ఉన్నాడు, మన అవయవాలు భూలోకంలో ఉన్నాం. శిరస్సు ఏమో పరలోకంలో ఉంది, అవయవాలు భూలోకంలో ఉన్నాం. ప్రతి యాజకుడు, ప్రతి రాజవంశంలో జన్మించిన మనమందరం రాజులు కావచ్చు, రాణులు కావచ్చు, మనమందరం ఆయన శరీరం ప్రపంచంలో పడి ఉన్నాం. ప్రపంచంలో పడి ఉన్నాం. ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయినప్పుడు రకరకాలుగా అవయవాలు తీయబడిపోయిన రీతిగా అని మాట చెప్తున్నాను, విమానంగా చెప్తున్నాను. దేవుడు ఏర్పాటు చేస్తున్న జనాంగం ప్రపంచంలో ఆఫ్రికాలో కొంతమంది, ఐరోపాలో కొంతమంది, అండమాన్లో కొంతమంది, ఇండియాలో కొంతమంది, రష్యాలో కొంతమంది ఉన్నారు. శిరస్సు ప్రభు యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు హల్లెలూయా చాలా గొప్ప కరాచి. మనమందరం కూడా ఆయన భార్య. మధ్యాకాశం 7 ఏళ్ళ అద్భుతమైన వివాహం, భూలోకంలో శ్రమ, అన్నీ జరగబోతున్నాయి. మన మొట్టమొదటి దశలో ఉన్న శరీరాత్మలు ఇంకా కలిసి ఉన్నాయి. సో మనమందరం విడిపోతాం, శరీరాత్మలు వేరైపోతాయి. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు ప్రవేశించి ఎదిరిస్తే లేదా మన భాషలో చనిపోతే శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. కానీ మన శరీరం మట్టి తీయబడింది కాబట్టి ఆదాం చెప్తున్నాడు, ఆదామా మట్టి తీయబడ్డావు, మట్టి వెళ్ళిపోతావు. కానీ మనకు చెప్తున్నాడు, మొన్న మంటిగా పోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు పోని ప్రసంగి 12వ అధ్యాయం సొలొమోను చెప్తున్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నారంటే మొన్ననేది వెనుకలోనే మంటికి పోతాం, కానీ ఆత్మ పరిశుద్ధాత్మ అంటే పరదేశం వస్తుంది, కాకపోతే పాతాళం మారిపోతాయి వాక్యాలు. సో మనమందరం సత్యాన్ని గ్రహిద్దాం. ప్రభు మన మంచిగా మనమందరము రాజులని యాజక సమూహం ఆయన గుణాతిశయాలు ప్రచురించడానికి, ఆయన మంచితనం ప్రకటన చేయడానికి మనమందరం కూడా రక్షణ పొంది ప్రభుత్వ సహవాసం చేస్తాం. ఆయన రహస్య రాకడ కోసం కనిపెడుతూ మనమందరం కూడా అద్భుతంగా ప్రభుత్వం పనిచేస్తాం. నువ్వు రక్షణ పొందాం. కొన్ని ఏ విధంగా తన ఇంటి వారి అందరితో కూడా దేవుని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాడు. మనము కూడా రక్షణ పొందిన నీవు సహోదరుడా లేదా సహోదరి, నీవు ఇంటి వారి కోసం ప్రార్థన చేయాలి. ఇంటి వారి కోసం ప్రార్థన చేసి ఇంటి వారందరూ ప్రభు సంకల్పించాలి. యెహోషువను జ్ఞాపకం చేసుకున్న పాత నిబంధన, యెహోషువ కాలేబుని మీరు ఎవరు సేవిస్తారో, ఎవరు ఆరాధిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారి యెహోవాను సేవిస్తాను. మోషే ద్వారా దేవుడు చేయించిన కార్యాలన్నీ కళ్ళారా చూచాడు. అలాగే పేతురు ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేస్తూ పాత్ర కొండ మీద మహిమను చూచాడు. అలాగే అంత్య దినాల్లో ప్రభు మన జీవితాల్లో చేసిన మహాత్ములైన కార్యాలను బట్టి దేవుని శక్తిని, ఆయన ప్రేమను కండాలు చూస్తాం. కాబట్టి మనము మన ఇంటి వారు అందరం కూడా దేవుని మహిమపరచాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరూ రాజులను యాజక సమూహంగా మార్చాడు. సిద్ధపడతాం. ప్రభు ఈ మాటలు హృదయాలు సమృద్ధిగా నెరవేర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రచురించారు. ప్రభు ఈ మాట మన హృదయంలో సమృద్ధిగా ఫలింపచేయాలి. ప్రార్థిస్తున్నంత మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పనులకు తండ్రి, జీవాధిపతి, గొప్ప దేవ, మీ వాక్యం ద్వారా మీ ఉద్దేశాన్ని మీరు మాకు బయలుపరిచారు. గాడ్స్ విజన్ టువర్డ్స్ హిస్ పీపుల్, దేవుని ప్రజలకు దేవుని దర్శనం, అందరూ కూడా రాజుని యాజకులుగా మార్చబడి
ప్రభువుతో పాటు యుగాయుగాలు పరదేశాన్ని చెందినట్టు మేము ఆయన దర్శనం. పాత నిబంధనలో మోషే ద్వారా మా ప్రభు మీ జనాంగాన్ని తెలియజేశారు. కొత్త నిబంధనలో మీ యొక్క శిష్యుడు పేతురు మా పితరు మా ప్రభు ఆయన కూడా చెప్పారు. ఏర్పరిచిన వంశము రాజుల యాదగిరి సమూహం ఆయన గుణాశయాలు ప్రచురించారు. ఇంతకుముందు చీకటిలోని వెలుగులోకి వచ్చారు. అలాగే ప్రభు ప్రకటన గ్రంథంలో తండ్రి మీరు మీ కుమారుని వధించి మీ కుమారుని శిలువలో చంపి ఆయన రక్తం ద్వారా కొన్నారు. ప్రపంచంలో కోట్ల కోట్ల మందిని కొన్నారు. అందులో నేను మేమున్నాం. కుటుంబాలుగా ఉన్నాం. మీ పాదాలు పట్టుకున్నాం. మీరు ఇచ్చిన అద్భుత దర్శనాన్ని బట్టి మీకు పొందనాలు. జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి, వివేచన బట్టి మీకు సహాయం చేయండి. మీరే మహిమకంతా ప్రభావాలు పొంది మీతో పాటు భూలోకంలో రేట్లు విగాయకులు మీతో పాటు ప్రలోకంలో జీవించి భాగ్యం పొందించి మీ దర్శనం మాకు ఇచ్చారు. దర్శనం ప్రకారం మాకు జీవించడానికి సహాయం చేయండి. ప్రస్తుతం కరోనాను మీ పాదాలకు అప్పగిస్తున్నాం. మీ చింత మీద నెరవేర్చి మహిమ పొందండి. వాక్యమైన వారందరూ కూడా కరుణించి కటాక్షించి మీ యొక్క దాసులుగా దర్శనాంటగా శిష్యులుగా ఇచ్చినట్టుగా పరివారిగా మరిగతలుగా బద్దలు చేయొచ్చు. తాము కాపాడుకుని అనేక మంది మీకు సంధికి నిర్మించడానికి కావాల్సిన జ్ఞానము తెలివి వేచిన పరిశుద్ధాత్మ నింపుదల మెండుగా అనుగ్రహించి మహిమ పొందండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికి మన పరిశుద్ధాత్మ సంధి కూడి మన సంఘములకు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క సమృద్ధిగా తోడై వాక్యం ఇచ్చిన వారందరూ రాజుల యాజక సమూహంగా సిద్ధపరచబడి ప్రభు రాజ్యమని విస్తరింపచేయడం బద్దలు చేయడం చనైన దేవుడు ప్రతి ఒక్కరిని సమృద్ధిగా పరిశుద్ధాత్మ కుమ్మరించి దైవరాజ్యమని విస్తరింపచేయను గాక. ఆమేన్. ఆమేన్.